హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడబోయే రెసిపీ మనము వంకాయ వెల్లుల్లి కారము. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, 5 వెల్లుల్లి, తర్వాత దీనిలోనే రుచికి సరిపడినంత కారం పొడి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కావాలి అంటే మీరు కారం ప్లేస్లో ఎండుమిర్చి కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ హీట్ చేసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత దానిలోనే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలో కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని కరివేపాకు రెమ్మలు ఫ్రై అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1/2 కప్పు వేసుకోండి. మీరు మీ వంకాయలను బట్టి మీరు ఆనియన్స్ క్వాంటిటీ పెంచుకోండి. తర్వాత ముందుగానే నేను వంకాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుని సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. 1/2 కేజీ వంకాయలకి 1 కప్ ఆనియన్స్ యూజ్ చేశాను. మీరు వంకాయల క్వాంటిటీని బట్టి ఆనియన్స్ని యూజ్ చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలో ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా వంకాయ ముక్కలు వేయగానే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకు వంకాయ ముక్కలు బ్లాక్గా అవ్వకుండా ఫ్రై అవుతాయి. తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. వంకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంను కూడా వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఈ వెల్లుల్లి కారం మొత్తము ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా మాడిపోకుండా మెల్లిగా ఫ్రై చేసుకుంటే మనకి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని 2 నిమిషాలు మసాలా కూడా మొత్తము ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మనకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, టేస్టీ వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయింది. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాము. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.